హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ టాస్క్ ఆసక్తికరంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక మెగా చీఫ్ టాస్క్లో భాగంగా 3వ లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. 3వ లెవెల్ టాస్క్ ఏమిటి అంటే థ్రెడ్ మీద గ్లాస్. అంటే థ్రెడ్పై కొన్ని గ్లాసులు పెట్టుకొని వాటిలో వాటర్ నింపుకొని అక్కడ బిగ్ బాస్ ఏర్పరిచినటువంటి వాటిపై నడుచుకుంటూ వాటిని తీసుకువెళ్ళి అవతల వైపు ఉన్న బీకర్లో పోయాల్సి ఉంటుంది. అయితే అది అంత ఈజీగా డిజైన్ చేయలేదు, చాలా కష్టతరంగా డిజైన్ చేశాడు రోడ్ని బిగ్ బాస్. అయితే ఎవరైతే వాటన్నింటినీ దాటుకొని వెళ్ళి బీకర్లో అతి ఎక్కువగా నీరు నింపుతారో వారు ఈ టాస్క్లో విజేతగా నిలిచి అతి ఎక్కువ పాయింట్స్ అయితే సాధిస్తారని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ టాస్క్ మొదటగా అందరూ బాగా ఆడినప్పటికీ ఆ తర్వాత వచ్చేసి ఇక పృథ్వీ అయితే గ్లాసుల్లో నుంచి నీరు కింద పడేయడం స్టార్ట్ చేయడంతో అందరూ కూడా అదే విధమైన గేమ్ అయితే ప్రారంభించారు. దీంతో టేస్టీ తేజ కొంచెం హర్ట్ అయ్యాడు. ఇలా గేమ్ ఆడాలి అనుకుంటే మొదటి నుంచే స్టార్ట్ చేసేవారం కదా అంటూ ఎమోషనల్ అయ్యి అరుస్తూ ఉంటే యష్మి కూడా అదే మాట అయితే చెప్తుంది. ఫైనల్గా ఈ టాస్క్లో రోహిణి విన్నర్గా నిలిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఫైనల్ లెవెల్ టాస్క్ అంటే మెగా చీఫ్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్కి ముందు అందరి స్కోర్ పాయింట్స్ని చూసిన బిగ్ బాస్ 70 పాయింట్లతో విష్ణుప్రియ, 60 పాయింట్లతో యష్మి ఉండటంతో వారిద్దరిని మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ అయితే చేయడం జరిగింది. దీంతో మెగా చీఫ్ టాస్క్లో టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీ ఈ ముగ్గురు మాత్రమే పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన మెగా చీఫ్ అసలైన టాస్క్ బ్యాలెన్సింగ్ టాస్క్. అంటే ఈ ముగ్గురు కూడా ఒకవైపు కాలు పెట్టుకొని ఉంటారు, మరోవైపు ఒక కుండనైతే పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే మెగా చీఫ్కి అవ్వాలని వారి మద్దతుదారులు వారి కుండలో కాకుండా ఇతరుల కుండలో ఇసుకపోయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఎక్కువసేపు బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారో మిగిలిన వారందరూ కూడా వేరే వారు ఎవరైతే కాకూడదు మెగా చీఫ్ వారు అవ్వకూడదు అనుకుంటారో వారి కుండలో వెళ్ళి ఇసుకనైతే పోస్తూ ఉంటారు. అలా చివరి వరకు బ్యాలెన్స్ చేస్తూ కుండ కింద పడిపోకుండా ఉంచుకోగలుగుతారో వారే మెగా చీఫ్ అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఈ టాస్క్కి సంచాలకుగా యష్మి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే యష్మి, నబీల్ మధ్య పెద్ద గొడవ అయితే చోటు చేసుకుంది ఈ టాస్క్ సమయంలో అని చెప్పవచ్చు. ఇక మిగిలిన వారందరూ కూడా పృథ్వీకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే నిఖిల్, నబీల్, విష్ణుప్రియ వీరందరూ పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక అవినాష్ అయితే రోహిణికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ టాస్క్ నుంచి మొదటగా టేస్టీ తేజ అయితే అవుట్ అయ్యాడు. అయితే చివరి క్షణంలో పృథ్వీ, రోహిణి ఇద్దరు తమ కుండలను అయితే వదిలేశారు. అయితే క్షణాల వ్యవధిలో రోహిణి చివరి స్థానంలో నిలవడంతో ఈ వారం మెగా చీఫ్గా గెలిచింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.